భయపడిపోయావా? నేనిప్పుడు నిన్ను ఏవైనా చేయగలను, కానీ అడవిలోకి తీసుకెళ్లి నిన్నేవైనా చేయగలను. అడిగా వాడెవడలేడు, కానీ నేను ఆ పని చేయలేదు. కారణం నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఒక పువ్వుని అరచేతిలో పెట్టుకొని చూసుకున్నట్టుగా నేను బాగా చూసుకుంటాను. ఏంటి ఆ రోజు జరిగింది గుర్తుంది కదా? ఏంటి నన్నే బెదిరిస్తున్నావా? పోనీ లేని ఊరికే ఉన్నాను. ఇదిగో చూసావు కదా ఈ చేతి బరువు. నిన్ను మర్యాదగా పెళ్లి చేసుకుంటాను. అంతవరకు నోరు మూసుకొని పడుండు. ఇక నుంచి నేను చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవాలి. లేదని ఎదురు తిరిగితే ఇంకొంచెం ఘాటు సరుకు మురుగంది కదా. బాగుందిలే. ఏంటే ఇటువైపు వచ్చావు? తాగడానికేముంది? రోజు అందరు తాగేదే ఇక్కడ ఉంది. నాకు గ్లాస్ పోయి. గ్లాసా? ఇక మించి తంగ ఒంటి మీద నీ చేయి పడిందంటే రాస్కల్ నీ చేయి నరుకుతాన్రా. గుర్తుంచుకో, చంపేస్తాన్రా. ఏం జరిగింది? అదన్నమాట విషయం. కష్టపడి బతికే కుటుంబంలో ఉన్న అమ్మాయిని లొంగ తీసుకోవాలనుకున్నప్పుడు నేనే అడ్డుపడ్డాను. అందుకే నేనంటే ఆడికి కోపం. దొరకదు, ఓ అమ్మాయి ఆడికి దొరకదు. నేను బతుకున్నంత వరకు ఓ పిల్ల నేనే పెళ్లి చేసుకుంటాను. వాడికి దక్కనివ్వను. వాడు ఇలా అరుచుకుంటూ తిరగాలి తప్ప ఏం చేయలేడు. అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా ఏంటి? కడుపు నింపేసి వాడి దాన్ని వాడు పోతాడు. ఇలాంటి వాళ్ళు చేసే పని ఏదా ఇది? వాడు అలా చేస్తుంటే సూతూ ఊరుకోవడానికి నేను ఎర్రోని కాదు. చెంప మీద రెండేసింటే వాడికి బుద్ధొచ్చుండేది మురుగా. మంచి అవకాశం దొరికినప్పుడు వాడిని వదిలేసావే. ఛా, నువ్వు అది ఉపయోగించుకుంటూ పోయావే. వదిలిపెట్టను, నేను అన్ని వదిలిపెట్టను. రాండ్రా, అంతా తగులు పెట్టండి. బయటికి రారా చెత్తనాయలా, బయటికి బయటికి రారా. ఏంటి ఇంట్లోనే దాక్కుంటావు? రారా బయటికి రారా, చూసుకుంటావు. నువ్వు నేను తేలిపోవాలా? రారా, అయిపోతావు. నా గురించి నీకు తెలీదు. ఏమనుకున్నావురా? ఆగండ్రా పేరుకి పంతల్లారా. ఎక్కడికి వెళ్తారా? ఏంటి ఇంకా లోపల ఉన్నావు? బయటికి రా. రారా. ఏంటి పెద్ద పుడంగిన అనుకుంటున్నావా? బయటికి రారా. నువ్వు నేను చూసుకుంటావురా. నా చేతిలో నువ్వు అయిపోయావే. ఎవరక్కడ? ఈ రోజు మీ అందరి పని అయిపోతుంది. నేను వదిలిపెట్టు. మర్యాదగా కిందకి దిగిరారా. రామంటున్నా కదా. ఎవరంటొచ్చినా సరే నిన్ను మాత్రం ఏ సైడ్ కొంటే వెళ్ళిపోను. రారా. వాడు తాగేసి పిచ్చోళ్ళ వాగుతుంటే నువ్వెందుకురా? లోపలికి వెళ్ళరా. పిచ్చి నాకు కాదమ్మా వాడికి. రే వట్టే చెప్తున్నాను, నువ్వేం చేయలేవు. నువ్వు ఆడం కొడివే. అలాగే ఉంటావా? అడవిలో అమ్మాయి ఒంటరిగా ఉంటే నీ ప్రతాపం చూపించాలనుకున్నావేమో. అది సాగనివ్వదా? ఎవరేం చేయలేరా? అక్కడ నుంచి మాట్లాడరా. నీకు దమ్ముంటే రా, వచ్చి చూసుకో. నీకు ప్రాణం అంటే భయం ఉండేమో, నాకు మాత్రం అదేం లేదు. రారా. నేనేమి రాసుకెళ్ళి కాదు, పోలీ కాదు. ఇంట్లోకి వెళ్తావేట్రా? రేయ్, నేను నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, తోడగొట్టి చెప్తున్నాను. నీ కొడుకుని తీసుకెళ్లి దాచిపెట్టావేమో, లేదంటే ఈ రోజు నీ కొడుకు నా చేతిలో అయిపోయిన వాడు తప్పించుకున్నాడు. గుర్తుంచుకో. ఇక చాలు మురుగా,
నువ్వు అదరగొట్టావు, నువ్వు మగాడివి. అవును, నేను మగాడే కాబట్టి అదరగొడుతున్నాను. ఆడగడు లోపల దాక్కున్నాడు. ఆడితో మాట్లాడి పదండ్రా. ఏంటి మురుగా, వాళ్ళంతా పెద్ద గొప్పోళ్ళు. ఏదైనా జరిగిందనుకోండి మీరు పరిగెత్తిపోతారు, వాళ్ళు మమ్మల్ని కాటేస్తారు. ఓ, మేము ఈ ఊరోళ్ళం కదా, లేదంటే వాళ్ళు పని పట్టేవాళ్ళం. ఓ, పోతాలేరా, మీరేం భయపడకండి, నేను వెళ్ళిపోతాను. ఆహా. పోయే ముందు మీ ఇద్దరికి కడుపు నిండా జారైపోతాను. ఈ రోజు ఆ ఖర్చు అంతా నాదే. పదండ్రా, రండి, మీ ఇద్దరిని బాగా చూసుకుంటాను. పదండి, రండ్రా.